వెల్కమ్ టు కళ్యాణ్ వ్యూస్. నాగమణికంఠ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా అయితే మాట్లాడిపోతున్నాను. అంటే మనోడు ఎలా స్టార్ట్ చేసాడు ఈ కెరియర్, లాంటి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు, షార్ట్ ఫిల్మ్స్ తీసాడు అంటున్నారు, వెబ్ సిరీస్ అంటున్నారు, టెలివిజన్ సీరియల్స్ నటించాడు అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం అండ్ తను ఒక స్టోరీ అయితే చెప్పాడు. ఆ స్టోరీ గురించి కూడా మాట్లాడతాను. ఆ స్టోరీ గురించి మాట్లాడే ముందు అసలు నాగమణికంఠ సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నాడా, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఒకవేళ నాగమణికంఠ సింపతి కార్డ్ యూజ్ చేస్తే బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవ ప్రశాంత్ యూజ్ చేసింది ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. అప్పుడు సింపతి వాడినా ఏది వాడినా మనోడు కప్పు కొట్టాడు, రైతు బిడ్డ నెగ్గాడు మొత్తానికి. ఇప్పుడు మనోడు ఈరోజు ప్రోమోలో చూసుకుంటే, నేను ఎలా అయ్యాను, మా స్టెప్ ఫాదర్ నన్ను ఎంతలా ఇన్సల్ట్ చేశారు, మా ఫాదర్ చనిపోయారు, మా మదర్ కట్టెలు కాల్చడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు, ఇంకొకరు అప్పు చేసి మరీ తెచ్చాను, అండ్ నా పిల్లానికి దూరంగా ఉన్నాను, నా పిల్లకి యుఎస్ దూరంగా ఉన్నాను, ఇన్ని తిప్పలు పడి 2.5 సంవత్సరాలు ఒకే గదిలో నరకం అనుభవించి ఇప్పుడిప్పుడే బయటకు వస్తే, ఒక బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని వస్తే నన్ను వెంటనే మనుషులతో కలిసిపోమంటే ఎలా కుదురుతుంది అని చెప్పి నామినేషన్స్లో చెప్పాడు. బట్ హౌస్ మేట్స్ చాలామందికి అయితే ఒక సింపతి కార్డ్ అన్నట్టు చాలామందికి ప్రొజెక్ట్ అయింది. చాలామంది సింపతి కార్డ్ యూజ్ చేస్తామని చెప్పి ఈవినింగ్ వచ్చిన ప్రోమోలో కూడా మాట్లాడారు. దాని గురించి వీడియో చేసి అది తర్వాత పెడతాను. ఫస్ట్ ఇది చెప్పాలి నాగమణికంఠ గురించి. అండ్ నాగమణికంఠ చూస్తే తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో చూస్తే తను ఒక ఆంధ్రప్రదేశ్లో, ప్లేస్ ఎక్కడో ఏంటో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లోనే బార్న్ అండ్ బాటప్. అయితే మనోడు ఎడ్యుకేషన్ ఏంటంటే సీఏ చేశాడండి. సీఏ చార్టెడ్ అకౌంటెంట్. చార్టెడ్ అకౌంటెంట్ అంటే అలాగా డైలీ ఎలా కాదన్నా 18 to 20 hours అయితే చదువుతారు. మ్యాక్సిమం 15 to 18 hours రౌండ్గా చూస్తే. అలా నాగమణికంఠ కూడా తన సీఏ కెరియర్ అప్పుడు, అంటే అప్పుడు ఆ టైంలో 18 hours ఏ డే చదివిన రోజులు కూడా ఉన్నాయి. కావాలంటే తన ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి హైలైట్స్లో Chapter 4 అని ఉంటుంది, అక్కడ వెళ్ళి చూడండి. 18 hours ఏ డే అని చెప్పి ఒక టైం టేబుల్ అయితే వేసుకున్నాడు సీఏకి, ట్యాక్సెస్ మీద, ట్రాన్సాక్షన్స్ మీద. అంత డెడికేషన్తో 18 గంటలు చదువుడంటే చాలా నాలెడ్జ్ ఉంది, అంటే చదువు పరంగా చాలా నాలెడ్జ్ అండ్ చాలా తెలివైనడు కదా. చార్టెడ్ అకౌంట్స్ అంటే ఎవడ పడితే అడికి వచ్చేది కదా. సో తను మొత్తానికి అది చేశాడు. అది చేసి తర్వాత ఈ కెరియర్లోకి ఎలా వచ్చాడో చెప్తాను. ఫస్ట్ వచ్చి సీఏ అయితే చేశాడు. తను సీఏలో ఒక ఎగ్జామ్ కూడా క్వాలిఫైడ్, బట్ మొత్తానికి చార్టెడ్ అకౌంటెంట్ అయ్యాడా లేదన్నది తెలియలేదు. అక్కడైతే అలా పెట్టాడు. అండ్ తను కాన్ఫిడెంట్గా ఉండడానికి కొన్ని కోర్స్ అయితే రాసుకున్నారు. ఎందుకంటే మన ప్రోకాస్టినేషన్, మనం అనుకున్నది అవ్వాలంటే అది అరౌండ్ మనం రాయడంలోనే 30% పైన అవుద్దని చెప్పి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. మనోడు కూడా నేను నా జీవితంలో నెగ్గుతాను, ఐ విన్ మై లైఫ్ అని చెప్పి కొన్ని కొటేషన్స్ కూడా పెట్టాడు హైలైట్స్లో. కావాలంటే అది కూడా వెళ్ళి చూడండి. అంటే దాని గురించి మాట్లాడతాను. దాని తర్వాత చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు, నేను ఇది అవుతాను, నా లైఫ్లో నేను ఖచ్చితంగా విన్ అవుతాను, వర్త్ లివింగ్ నా లైఫ్ అని చెప్పి కొటేషన్స్ చాలా పెట్టాడు. చాలా కాన్ఫిడెంట్గా కూడా ఉన్నాడు. దట్స్ సూపర్ గుడ్. అంటే దీని తర్వాత వచ్చి మనోడు ఈ కెరియర్లోకి ఎలా వచ్చాడంటే, మనోడికి కొంచెం ముందు నుంచి యాక్టింగ్ ఈ సైడ్ ఎక్కువ ఉండేదంట. అయితే అలా అలా ఒక షార్ట్ ఫిల్మ్ అనే పోతే వెబ్ సిరీస్ అనొచ్చు. ఎందుకు వెబ్ సిరీస్ అన్నాను? వెబ్ సిరీస్ అంటే మీరు ఒక 8 గంటలు 9 గంటలను ఊహించేసుకోకండి. అది వచ్చి వెబ్ సిరీస్ పేరు కూడా చెప్తాను నేను. వెబ్ సిరీస్ పేరు వచ్చి ప్రియా స్వాగతం కృష్ణ. ఇది ఒక episode 1, episode 2, episode 3. ఒక్కొక్కటి 1/2 గంట 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. 3 ఎపిసోడ్లు మాత్రమే. అందుకే దీన్ని వెబ్ సిరీస్ అన్నాను. షార్ట్ ఫిల్మ్ అని కూడా అనొచ్చు, ఒక మూవీ అని కూడా అనొచ్చు. మొత్తం కలిపితే 38 నిమిషాలు లేదా 39 నిమిషాలు మాత్రమే వచ్చింది. సో దానికి వెబ్ సిరీస్ అంటారా, షార్ట్ ఫిల్మ్ అంటారా, అది మీ ఇష్టం. అలా షార్ట్ ఫిల్మ్లో కనిపించాడు. పెద్దగా మనందరికీ తెలియదు, బిగ్ బాస్ రాకుండా వరకు ఇన్ఫ్యాక్ట్ ఎవరికీ తెలియదు. తర్వాత కస్తూరి అనే సీరియల్, అంటే ఆ వెబ్ సిరీస్ తర్వాత కస్తూరి అనే వెబ్ సీరియల్లో కూడా నటించాడు. కస్తూరి సీరియల్ అయిన తర్వాతే మనకి ఇందులోకి అయితే నటించాడు వెబ్ సిరీస్. ఫస్ట్ వచ్చి కస్తూరి టెలివిజన్ యాక్టర్గా, అంటే ఒక సీరియల్లో ఒక చిన్న రోల్, కీ రోల్ అయితే చేశాడు. దానికి రికగ్నిషన్ రావడం వల్ల ఇన్ఫినిటీ మీడియా ద్వారా ఒక వెబ్ సిరీస్ అయితే చేశాడు. అదే పేరు వచ్చి ప్రియ స్వాగతం కృష్ణ. ఓకే, ఇది నాగమణికంఠ చరిత్ర. అంటే మన ఆవిడ యాక్టింగ్లో ఇది ఎప్పుడు షార్ట్ ఫిల్మ్ చేశాడు. అయితే ఇప్పుడు పెళ్ళి అయింది, తర్వాత యూఎస్లో ఉన్నాడు, తర్వాత బయటకు వచ్చాడు. ఇలా జరిగింది. దాని నుంచి అంటే 2-3 సంవత్సరాలు మనకి నరసింహలో నీలాంబరి ఎలా ఒక గదిలో ఎలా ఉంటుందో మనోడు అలా అయితే ఉన్నాడంట. మరీ అంత అలా ఎక్కువ ప్రొట్రే చేశాడేమో అనిపించింది. అంత అలా ఉండరు కానీ ఓకే, ఆ డెప్త్, ఆ డిప్రెషన్లో ఒక 2 to 3 years ఉన్నాడంట. తన పాపకి దూరంగా ఉన్నాడు, తన వైఫ్కి దూరంగా ఉన్నాడు, సంథింగ్ వదిలేశారో, విడిపోయారో, గొడవ పడ్డారో అది అన్నది క్లారిటీ లేదు. ఇప్పుడు మనోడు బిగ్ బాస్ అనేది సక్సెస్ అయితే మేబీ వాళ్ళ డాక్టర్ని వాళ్ళ దగ్గరికి తీసుకురావచ్చేమో మేబీ. సో మ్యాక్సిమం అయితే ఇది నాగమణికంఠ బ్యాక్గ్రౌండ్. అండ్ తను చెప్పాడు తన నాన్నగారు చనిపోయారు, తన స్టెప్ ఫాదరే కొంచెం ఇన్సల్ట్ చేశారంటే కొన్ని మాటలు పడాలి కదా. సో దాని గురించి మాట్లాడాడు. అండ్ అలాగే
వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు కూడా కట్టెలు కాల్చడానికి కూడా డబ్బులు లేవంట. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే వాళ్ళ ఫాదర్ ముందుగానే చనిపోయారు, తర్వాత వాళ్ళ మదర్ చనిపోయినట్టున్నారు, డబ్బులు లేక అది కూడా అప్పు చేసి ఇలా చేశానని చెప్పాడు. తర్వాత తన పాప, తన వైఫ్, అది కూడా తన సిచ్యువేషన్స్ పరంగానే చెప్పాడు. నా లైఫ్ ఇంతే అదే ఏం చెప్పలేదు, కానీ నాగమణి కంట ఆ సిచ్యువేషన్స్ అలాంటివి ఒక్కొక్కసారి వచ్చినాయి నాకు, అందుకే అది నేను ఒకసారి తీసుకోలేకపోయినా 2 years 3 years డిప్రెషన్ ఉన్నానని చెప్పి గడిచిన 2-3 రోజుల్లో బిగ్ బాస్ చెప్పాడు. లైవ్లో అయితే నేను చూశాను. సో ఇది నాగమణి కంట గురించి సింపుల్గా చెప్పాలంటే. అండ్ మనోడు నామినేషన్స్లో చెప్పిన పాయింట్లో సింపతి అన్నది పక్కన పెడితే అది జెన్యూన్ టీయర్స్. చాలామంది హౌస్లో చాలామంది ఏడ్చారు. బట్ అక్కడ ఎవరైతే ఇంకొకరు నామినేట్ చేసినప్పుడు ఈ పాయింట్ మాట్లాడారో అది కొంచెం జనాలు తీసుకోలేకపోతున్నారు. అంటే హౌస్ మేట్స్ సింపతి కార్డ్ యూస్ చేస్తున్నారని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. దానికి పృథ్వీ కూడా నువ్వు సింపతి కార్డ్ యూస్ చేస్తున్నావు, నువ్వు హౌస్లో ఉండవు, నువ్వు హౌస్లో అసలు నువ్వు కరెక్ట్ అన్నాడు కాదు, నువ్వు అసలు అన్ఫిట్ నువ్వు అని చెప్పేశాడు హౌస్లో నాగమణి కంట గురించి. ఇది సింపుల్గా నాగమణి కంట చరిత్ర. సింపుల్గా మనోడు వాళ్ళ అమ్మగారు ఫోటో కూడా నేను తమ్నైల్ మీద పెడుతున్నా, ఇందులో ఏం పెట్టట్లే. అండ్ సీఏ చేసింది తమ్నైల్, ఇది 2 పెడతా, వెళ్ళి చూసేయండి. నాగమణి కంట నాకు తెలిసి టాప్ 5లో ఉంటాడు, కుదిరితే టాప్ 1లో కూడా రావచ్చేమో. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు బట్టి కంటెస్టెంట్స్ మారిపోతుంటారు కదా, టాప్ 5లో ఉండొచ్చేమో నాగమణి కంట. సో సింపతి కార్డ్ తక్కువ తోలా పక్కన పెడితే బిగ్ బాస్ 7లో చేసింది పల్లవి ప్రశాంత్ కూడా అదే. సో కాకపోతే ఇటు రైతు సపోర్టు, రైతుని నుంచోబెట్టాలి, రైతుని గెలవనివ్వాలని చెప్పి బిగ్ బాస్ సీజన్ 7లో మనోడు గెలిపించారు. మరి ఇందులో ఎలా జరుగుద్దో ఏంటో తెలియదు. అంటే నాగమణి కంట వాయిస్ మాడ్యులేషన్స్ అవి కూడా కొంచెం అమాయకుల్లా, లేకపోతే ఏం తెలియదా, లేకపోతే దీని ముందే యాక్టింగ్ అనేది తెలియలా. ఎందుకంటే తన మాటలో యాస అవునా, అయ్యో ఇలా ఇస్తున్నాడు రియాక్షన్స్. అంటే ఒక సీరియల్లో యాక్ట్ చేశాడు, వెబ్ సిరీస్ యాక్ట్ చేశాడంటే చాలా వరకు చాలా మాడ్యులేషన్స్. ఒకవేళ అది అవునా తన్ని అంటే యాక్టింగ్ కెమెరా ముందు అంటే చాలా వరకు మార్చుకుంటారు కదా వాళ్ళని. సో ఇది ఏంటి కెమెరా ముందు ఇది ఒక స్ట్రాటజీనా, లేకపోతే తన నేచర్ బై నేచర్ అంతా. అండ్ మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. నేనైతే ఇది అనుకుంటున్నా, తను ఏదో ట్రై చేస్తున్నాడు. అంటే బేసికల్గా తను ఒక ఇన్నోసెంట్, మనకు తెలిసింది కొంచెమే, చాలా ఉంది కదా. అంత ఇన్నోసెంట్ అయితే వాళ్ళ పిల్లలు ఎందుకు వదిలేసింది బ్రో నువ్వు నన్ను అడగొచ్చు. అది తన పర్సనల్ లైఫ్ మనకు తెలీదు. మనకి కెమెరా ముందు చూపించింది ఒక గంట లైవ్లో మహా అయితే 2-3 గంటలు చూస్తాం, కానీ 24 గంటలు వాళ్ళ ముఖాలు చూడలేం కదా. వాళ్ళు 8 గంటలు పడుకుంటారు, ఆ 8 గంటలు కెమెరాస్ ఆఫ్లో ఉంటాయి. మహా అయితే 16 గంటలు అలా గడిచిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏ కంటెస్టెంట్ బయోగ్రఫీ కావాలో కింద కామెంట్ చేసింది. నాగమణి గురించి ఫుల్ అయితే చెప్పేసా, ఇదే నా మ్యాక్సిమం అన్నీ కవర్ చేసా. ఇంకా తన బర్త్డే అది కూడా వెతికా కానీ ఎక్కడ దొరకలా ఇప్పుడు. మరి ఇది మనోడి సింపుల్ స్టోరీ, ఎక్కువ డ్రాగ్ లేదు, సింపుల్గా అవగొట్టేసాను. మరి ఇది మరి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.